నెక్స్ట్ 3 among the following 4 are alike in a certain way and related to a group, which of the following is not belong to that group అన్నాడు. ZCQR కాబట్టి ZCQR ఇచ్చారు. ZCQR. సో క్యూకి ఆపోజిట్లో సి డయాగ్నల్స్ ఉన్నాయి చూసారా, క్యూకి ఆపోజిట్లో సి ఉన్నారు, జెడ్కి ఆపోజిట్లో ఆర్ ఉన్నారు. సో ఇవన్నీ డయాగ్నల్స్ కదా, సరే కార్నర్స్లో కూర్చున్న వాళ్ళు కదా ఇవన్నీ, ఆల్ ఆర్ డయాగ్నల్స్. జెడ్ డయాగ్నలు, సి డయాగ్నలు, యాజ్ వెల్ యాజ్ క్యూ డయాగ్నలు, ఆర్ ఈజ్ నాట్ ఏ డయాగ్నల్, ఆరు ఇక్కడ మధ్యలో ఉండకు, విచ్ ఈజ్ డిఫరెంట్. కాబట్టి ఈ సెకండ్ దాన్ని ఎలిమినేట్ చేయండి, దీంతో పని లేదు మనకు, రైట్. సో విచ్ ఈజ్ ద డిఫరెంట్ హియర్ మీన్స్ ఆర్ ఈజ్ డిఫరెంట్. సో విచ్ ఈజ్ ద డిఫరెంట్ మీన్స్ ఆర్ ఈజ్ డిఫరెంట్. ఆర్ ఈజ్ డిఫరెంట్. నెక్స్ట్ వన్, separate question it is. Study the following information and answer the question given below. 9 persons HIJK LM BPT visit the 3 different cities, Mumbai, Pune and Bangalore. Mumbai, Pune and Bangalore. 9 persons are visiting Mumbai, Pune, Bangalore. 9 persons are visiting 3 different places. Next, Mumbai, Pune and Bangalore, but not necessarily in the same order. At least 2 persons బట్ నాట్ మోర్ దాన్ 4 persons. అంటే ఒక్కొక్క సిటీని మినిమం 2 members విజిట్ చేస్తారు, కానీ 4 members కన్నా ఎక్కువ మంది విజిట్ చేయరు. అది క్వశ్చన్ కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏమి ఇచ్చారంటే కంపల్సరీగా 3 సిటీని టోటల్గా 9 members విజిట్ చేస్తారు, కనీసం ఒక్క సిటీలో ఇద్దరైనా విజిట్ చేస్తారు, కానీ 4 కన్నా ఎక్కువ మంది విజిట్ చేయరు ఒకే సిటీని. అండ్ హెచ్ విజిట్స్ విత్ టీ అండ్ టీ డస్ నాట్ విజిట్ పూణే అని చెప్పాడు. హెచ్ విజిట్ విత్ టీ అని చెప్పాడు, హెచ్ అండ్ టీ కలిసి వెళ్తారంట. టీ డస్ నాట్ విత్ పూణే అని చెప్పాడు. అంటే టీ డస్ నాట్ విత్ పూణే అంటే ఫస్ట్ కేసు హెచ్టీ ఇక్కడైనా ఉండొచ్చు లేదా ఇక్కడైనా ఉండొచ్చు, ఇదే కదా అవకాశాలు ఉన్నది. ఎక్సెప్ట్ టీ డస్ నాట్ విజిట్ పూణే అంటే పూణే వెళ్ళకపోతే హెచ్టీ కానీ ముంబైలోనే ఉండొచ్చు, బెంగళూరులోనే ఉండొచ్చు కదా, రైట్. నెక్స్ట్ వన్, అండ్ నెక్స్ట్ టీ డస్ నాట్ విజిట్ కే విజిట్ ముంబై అని చెప్పాడు, అండ్ బి విజిట్ నైదర్ పూణే నార్ కే అన్నాడు. సో ఇక్కడ సో మనకేం చెప్పచ్చు, కే విజిట్ ముంబై అని చెప్పాడు క్లియర్గా. కే విజిట్స్ ముంబై, సారీ ముంబై కదా, కే విజిట్స్ ముంబై అని చెప్పారు. నెక్స్ట్ టీ డస్ నాట్ విజిట్ పూణే, రైట్, టీ డస్ నాట్ విజిట్ పూణే అని చెప్పాడు, కే విజిట్ ముంబై అని చెప్పాడు. అండ్ బి విజిట్ నైదర్ పూణే నార్ విత్ కే, బి నైదర్ పూణే, బి అనేవాడు పూణే వెళ్ళాడంట, నార్ విత్ కే అని చెప్పాడు. బి ఆల్సో మేబీ, రైట్, బిది డైలమోలు ఉంది, వదిలేయండి, ఇదే కదా ఇన్ఫర్మేషను. బి విజిట్స్ నైదర్ పూణే నార్ విత్ కే, కేతో కూడా వెళ్ళాడంట. జే విజిట్స్ ఓన్లీ విత్ పి అని చెప్పాడు, జే విజిట్ ఓన్లీ విత్ పి. మోర్ దాన్ 3 persons విజిట్ ముంబై, ఎల్ అండ్ ఐ విజిట్ టుగెదర్, ఎల్ అండ్ ఐ విజిట్ టుగెదర్ అంట, ఎల్ అండ్ ఐ కలిసి వెళ్తారంట, ఎల్ అండ్ ఐ వెళ్తారంట. జే విజిట్ ఓన్లీ విత్ పి, జే విజిట్ ఓన్లీ విత్ పి, జే విజిట్ ఓన్లీ విత్ పి అంటే ఇట 2 members అనుకోండి. ఇక్కడ 4 members ఉన్నారు, ముంబైలో 4 members ఉంటారు, పూణేలో 2 members ఉంటారు, 4 + 2 6, బెంగళూరులో 3 persons ఉంటారు. అండ్ ఎల్ విత్ ఐ అని చెప్పాడు. అండ్ టీ ఏమి ఇచ్చారు, రైట్, టీ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమి ఇచ్చారంటే చూడండి, మోర్ దాన్ 3 persons విజిట్ ముంబై అంటే ఆటోమేటిక్గా ముంబైలో 4 members ఉంటారు. జే విజిట్స్ ఓన్లీ విత్ పి అన్నాడు, అంటే కేవలం జే అనేటోడు పీతో మాత్రమే వెళ్తారంటే మీనింగ్ ఏంది, జే అండ్ పీలో ఇద్దరు వెళ్తారు. ఆటోమేటిక్గా మనకి ఏమర్థమైంది, ఇక్కడ 4 members ముంబైలో ఉంటే 2 members పూణే ఉంటే ఇంకొక 3 members బెంగళూరులో ఉంటారు, అది ఇన్ఫర్మేషన్. మోర్ దాన్ 3 persons విజిట్ ముంబై అంటే ముంబైలో 4 ఉంటారు. ఎల్ అండ్ ఐ విజిట్ టుగెదర్, ఎం డస్ నాట్ విజిట్ విత్ ఐ, రైట్, ఎం డస్ నాట్ విజిట్ విత్ ఐ అని చెప్పాడు. ఎం అనేటోడు ఐతో పాటు వెళ్ళడంట, సో ఎం ఈజ్ నాట్ విజిటింగ్ విత్ ఐ అని చెప్పాడు. ఎల్ అండ్ ఐ ఇంకా మిగిలింది మోర్ దాన్ 3 persons విజిట్ ముంబై, ఎల్ అండ్ ఐ విజిట్ టుగెదర్, ఎం డస్ నాట్ విజిట్ విత్ ఐ, ఎం అండ్ ఐ నాట్ టుగెదర్, ఎం డస్ నాట్ విజిట్ విత్ ఐ, ఎం అనేవాడు ఐతో వెళ్ళడంట, రైట్. సో కే ఈజ్ ఫిక్స్డ్ హియర్ ముంబైలో, సో ముంబై ఫిక్స్ అయితే, సో ఎమ్ ఈజ్ నాట్ విజిటింగ్ విత్ ఐ అంటే రైట్ కే, అండ్ స్టిల్ వీ హ్యావ్ ఎ డైలమా విత్ బి కదా, సో బి తీసుకోండి. బి అని చెప్పారు, బి విజిట్స్ నైదర్ పూణే నార్ విత్ కే, నైదర్ పూణే నార్ విత్ కే, నైదర్ పూణే నార్ విత్ కే. సో కేతో ఇడు వెళ్ళాడు కాబట్టి ఆటోమేటిక్గా
ఇక్కడ బీతో బి ఇక్కడికి వెళ్తాడు కదా, ఒకటి అర్థమైందా? బి అనేటోడు పూణే వెళ్ళడంట, కేతో వెళ్ళడంట, అంటే ఆటోమేటిక్గా ఇక్కడ వెళ్ళాల్సింది బెంగళూరే కదా, కాబట్టి హెచ్టీ గురించి చెప్పచ్చు. సో బీని బెంగళూరులో విజిట్ చేసేది బి అనమాట. సో హెచ్టీ కే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఎమ్ ఈజ్ నాట్ విజిటెడ్ విత్ ఐ అని చెప్పాడు. ఎమ్ ఈజ్ నాట్ విజిటెడ్ విత్ ఐ అంటే సో ఎమ్ ఇక్కడ హెచ్టీ అయిపోయింది, కే అయిపోయింది, జేపీ అయిపోయింది. సో ఎమ్ ఈజ్ నాట్ విజిటెడ్ విత్ ఐ అని చెప్పారు. బెంగళూరులో ఓన్లీ 1 పర్సను, హెచ్టీ ఈజ్ ఓవర్ ఎల్ఐ అని చెప్పాడు. ఎల్ ఈజ్ విజిటెడ్ విత్ ఐ అని చెప్పాడు, ఎల్ఐ. సో మిగిలిపోయింది ఎంఏ కదా, రైట్. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇది ఇన్ఫర్మేషన్. 4 పర్సన్స్ ముంబై విజిట్ చేస్తారు, 2 పర్సన్స్ పూణే, 3 మెంబర్స్ బెంగళూరుని విజిట్ చేస్తారు. ఇక్కడ ఎలా ఇచ్చారంటే చూడండి, హెచ్ అండ్ టీ కలిసి వెళ్తారని చెప్పారు. కాబట్టి హెచ్ అండ్ టీ కలిసి వెళ్తారు కానీ వారి పూణేకి వెళ్ళారంటే ముంబైలోనే ఉండొచ్చు, బెంగళూరులోనే ఉండొచ్చు. ఇది ఫస్ట్ కేసు. నెక్స్ట్ జే ఈజ్ విజిటింగ్ ఓన్లీ విత్ పీ కాబట్టి ఆటోమేటిక్గా పూణేలో ఇద్దరు ఉన్నారు కాబట్టి జేపీ మాత్రమే. అండ్ ఇక్కడ మిగిలింది 3 మెంబర్స్ ఉంటారు. అండ్ ఇన్ఫర్మేషన్ కే కంపల్సరీగా ముంబై వెళ్తారని చెప్పారు, రైట్. కే కంపల్సరీ ముంబై వెళ్తాడు. అండ్ ఎల్ అండ్ ఐ టుగెదర్ అన్నారు. సపోజ్ కే తీసుకున్నారు అనుకో, హెచ్టీ కే అండ్ ఎల్ఐ కూడా వస్తుంది. ఇక్కడ 5 మెంబర్స్ అవుతారు కాబట్టి పాసిబుల్ లేదు. ఎల్ఐ అన్నట్టు బెంగళూరుకి వెళ్తారు. ఆటోమేటిక్గా ఎమ్ ఈజ్ నాట్ విజిట్ విత్ ఐ అంటే ఎమ్ ఆటోమేటిక్గా ముంబైకి వస్తాడు. సో బేస్డ్ ఆన్ దిస్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ విజిట్ పూణే అని చెప్పాడు. పూణేని ఎవరు విజిట్ చేశారు? జే కానీ పీ కానీ. సో ఎవరు? జేఆర్పి. సో జేఆర్పి అంటే బి పి కాబట్టి బోత్ బి అండ్ సి రెండు కరెక్టే కదా. పీ విజిట్ చేస్తారు, జే విజిట్ చేస్తారు కాబట్టి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్ ఏముంది? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ విజిట్ విత్ కే. కేతో వెళ్ళిన వాళ్ళు ఎవరు? చాలా ఉన్నారు. కేతో వెళ్ళిన వారు హెచ్టీ కేఎం. హెచ్టీ కేఎం కదా, రైట్. ఇదే కదా విజిట్ విత్ కే. సో హెచ్టీ ఎం కదా, హెచ్టీ ఉన్నారు కాబట్టి బోత్ ఏ అండ్ బి. ఏ అండ్ బి అనేది కరెక్ట్, రైట్. నెక్స్ట్ వన్ 3 అమాంగ్ ద ఫాలోయింగ్ 4 ఆర్ సేమ్ ఇన్ సర్టన్ మేనర్ అండ్ రిలేటెడ్ టు ఎ గ్రూప్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్ అని చెప్పారు. సో కేబిఎంటీ అట ఇందాక చూసాము. హెచ్టీ కేఎం అనేది ఆల్ ఆర్ విజిటింగ్ ముంబై, ఆల్ ఆర్ విజిటింగ్ ముంబై. ఇందులో కే ఉంది, బిఎంటీ, కే ఉంది, బి లేదు, అండ్ ఎం ఉంది, టీ ఉంది, ఎం ఉంది, రైట్. సో కే ఈజ్ దేర్ అండ్ ఎం ఆల్సో దేర్ అండ్ టీ ఆల్సో దేర్. విచ్ ఈస్ డిఫరెంట్ అంటే బి ఈజ్ డిఫరెంట్. బి ఈజ్ విజిటింగ్ బెంగళూరు, రెస్ట్ ఆఫ్ ద 3 పర్సన్స్ ఆర్ విజిటింగ్ ముంబై, రైట్. నెక్స్ట్ వన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ ఇన్కరెక్ట్ పేర్ యాజ్ పర్ ద గివెన్ డేటా అని చెప్పాడు. ఐ అండ్ ఎల్లా విచ్ ఈజ్ నాట్, ఏది మిస్టేక్ అని చెప్పారు? టీకే. ఐ అండ్ ఎల్లా. సో ఐ థింక్ డేటా ప్రకారం పూణే, ఇది బెంగళూరు, నెక్స్ట్ ఇది ముంబై. ఇందులో 4 మెంబర్సు, 2 మెంబర్సు, 3 మెంబర్సు. పూణే జే విత్ అనుకుంటా. దిస్ ఈజ్ బి. నెక్స్ట్ జస్ట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ హెచ్టీకేఎం. హెచ్టీకేఎం వీళ్ళు హెచ్టీకేఎం. జే విత్ బి అండ్ ఐ విత్ ఎల్. ఐ థింక్ జే విత్ పి, ఎల్ఐబి, ఎల్ఐబి, ఎల్ అండ్ ఐ. ఇది ఇన్ఫర్మేషన్, రైట్. ఇందులో ఏది ఐ విత్ ఎల్లా? ఐ అండ్ ఎల్ టుగెదర్ వెళ్తున్నారు. పి విత్ జేనా, రైట్, ఇది కరెక్టే. ఎల్ విత్ ఎమ్మా, సో ఎల్ వి నాట్ విత్ ఎం. టీ విత్ కేనా, టీ విత్ కే కరెక్ట్. కాబట్టి ఏది డిఫరెంట్గా ఉందంటే ఎల్ అండ్ ఎం ఆర్ నాట్ టుగెదర్ అనమాట. వీళ్ళిద్దరు కలిసి వెళ్ళట్లేదు కాబట్టి ఇది రాంగ్, రైట్. నెక్స్ట్ వన్ ఏమిచ్చాడు? సపరేట్ ఫజిల్ ఇచ్చారు. ఇంకోటి స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. 5 persons like different colors, one after the another, only 2 persons after the one who likes రెడ్ అని చెప్పారు. చూసారా, 5 persons ఉన్నారు, 5 డిఫరెంట్ సిటీస్కి వెళ్తారు, 5 డిఫరెంట్ కలర్స్ని కూడా వాళ్ళు లైక్ చేస్తారు. అదే కదా ఇచ్చింది, లైక్ డిఫరెంట్ కలర్స్ అండ్ వన్ ఆఫ్టర్ ద అనదర్, ఓన్లీ 2 persons ఆఫ్టర్ ద వన్ హూ లైక్స్ రెడ్ కలర్ అంట. రెడ్ కలర్ను ఇష్టపడే వాళ్ళ తర్వాత కేవలం అవుట్ ఆఫ్ 5లో ఇది ఇన్ఫర్మేషన్, రైట్. ఓన్లీ 2 persons ఆఫ్టర్ వన్ హూ లైక్స్ రెడ్ కలరు. సో అంటే రైట్, దీన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. ఓన్లీ 2 persons ఆఫ్టర్ రెడ్, ఓన్లీ 2 persons. ఇది ఫస్ట్ కేసు. నెక్స్ట్ కేసు తీసుకోండి. 1 2 3 4 5 రెడ్ కలర్ తర్వాత ఓన్లీ 2 persons ఉంటారంట, రైట్. నెక్స్ట్ ఓన్లీ 2 persons ఆఫ్టర్ ద వన్ హూ లైక్స్ రెడ్ అండ్ 1 person బిట్వీన్ డి అండ్ ద వన్ హూ లైక్స్ రెడ్. డి అండ్ రెడ్ మధ్యలో ఏమిచ్చారు? 1 person బిట్వీన్ డి అండ్ రెడ్. డి అండ్ రెడ్ అంటే డి ఇక్కడ ఉంటే ఇక్కడైనా ఉండొచ్చు లేదా ఇక్కడైనా ఉండొచ్చు కదా. 2 cases. 1 person బిట్వీన్ డి అండ్ ద పర్సన్ హూ లైక్స్ ద రెడ్ కలర్ అంటే టాప్ లైన్ ఉండొచ్చు లేదా డి బాటమ్ లైన్ ఉండొచ్చు, రైట్. నెక్స్ట్ కేసు
నెక్స్ట్ ఏమి ఇచ్చారు, నెక్స్ట్ పాయింట్ రెడ్ దేర్ ఆర్ యాజ్ మెనీ పర్సన్స్ ఆఫ్టర్ డి యాజ్ సేమ్ యాజ్ ద బిఫోర్ ద వన్ హూ లైక్స్ ద వైట్. సో ఆఫ్టర్ డి తర్వాత ఎంతమంది ఉంటారో వైట్ని ఇష్టపడే వాళ్ళ ముందు కూడా అంతేమంది ఉంటారు, అదే కదా. దెర్ ఆర్ యాజ్ మెనీ పర్సన్స్ ఆఫ్టర్ డి యాజ్ సేమ్ యాజ్ ద బిఫోర్ ద వన్ హూ లైక్స్ వైట్. సో చేద్దాం, ఆఫ్టర్ డి ఎంతమంది ఉన్నారు, 1 2 3 4. సో బిఫోర్ వైట్ కూడా 4 మెంబర్స్ ఉంటారు, అదే కదా. ఆఫ్టర్ డి 4 పర్సన్స్ ఉన్నారు, బిఫోర్ వైట్ కూడా 4. లేదా ఆఫ్టర్ డి 0 ఉంటే, సో ఆఫ్టర్ డి 0 ఉంటే బిఫోర్ వైట్ కూడా 0 ఉండొచ్చు కదా. ఇది ఒక కేసు, సెకండ్ కేసు, రైట్. క్లియర్, కాన్సెప్ట్ ఈస్ క్లియర్. సో ఆఫ్టర్ డి, ఇక్కడ ఫస్ట్ డి అనుకుంటే డి తర్వాత 4 మెంబర్స్ ఉన్నారు కదా. డి తర్వాత ఎంతమంది ఉంటారో వైట్కు ముందు కూడా అంతేమంది ఉంటారు. అంటే ఇక్కడ కూడా డి తర్వాత ఎవరు లేరు కదా, వైట్కు ముందు కూడా ఎవరు ఉండరు. ఇది సెకండ్ కేసు, రైట్. నెక్స్ట్ వన్ ఏం చెప్పారు, సో వన్ హూ లైక్స్ వైట్, ద వన్ హూ లైక్స్ పర్పుల్ ఈజ్ బిఫోర్ ద వన్ హూ లైక్స్ వైట్. సో పర్పుల్ కలరు, రైట్. ద వన్ హూ లైక్స్ పర్పుల్ ఈజ్ బిఫోర్ దాన్ వన్ హూ లైక్స్ వైట్. సో వైట్ కన్నా ముందు ఉంటాడంట పర్పుల్, వైట్ కన్నా బిఫోర్ ద వన్ హూ లైక్స్ వైట్ అండ్ ఆఫ్టర్ ద వన్ హూ లైక్స్ ఎల్లో అంట. అంటే పర్పుల్ కలర్ అనేటోడు వైట్ కన్నా ముందు ఉంటాడు కానీ ఎల్లోకి తర్వాత ఉంటాడు, బట్ నాట్ జస్ట్ ఆఫ్టర్, అంటే ఇమీడియట్గా ఉండడు, నాట్ జస్ట్ ఆఫ్టర్. అండ్ ఓ ఈజ్ బిఫోర్ ఎల్ అంట, ఓ ఈజ్ బిఫోర్ ఎల్, ఇదే కదా ఇన్ఫర్మేషను. ఓ ఈజ్ బిఫోర్ ఎల్ అండ్ ఆఫ్టర్ ఎం, ఇది ఎంఓఎల్ అనేది ఒక ఆర్డరు, ఆఫ్టర్ ఎం హూ డస్ నాట్ లైక్ గ్రీన్, ఎం అంటే గ్రీన్ ఇష్టపడంట. కే ఈజ్ బిట్వీన్ ఎం అండ్ ఓ, సో ఎంకేఓఎల్ అనేది ఒక ఆర్డరు, రైట్. ఎంకేఓఎల్. సో ఇక్కడ కూడా ఎంకేఓఎల్. సో ఇక్కడ రైట్, ఇంకోటి ఇచ్చారు హింటు, ఏమిచ్చారు, ఎంకేఓఎల్ తర్వాత ఎం డస్ నాట్ లైక్ గ్రీన్ అని చెప్పాడు. ఎం డస్ నాట్ లైక్ గ్రీను అండ్ లైక్ గ్రీన్. కే ఈజ్ బిట్వీన్ ఎం అండ్ ఓ అని చెప్పారు. ఇస్ దెర్ హింట్, ద వన్ హూ లైక్స్ పర్పుల్ ఈజ్ బిఫోర్ ద వన్ హూ లైక్స్ వైట్ అండ్ ఆఫ్టర్ ద వన్ హూ లైక్స్ ఎల్లో, అని చెప్పాడు. ఎల్లో పర్పుల్ వైట్, ఎం ఎల్లో అనుకోండి, ఇది పర్పుల్ అనుకుంటే డి ఆటోమేటిక్గా గ్రీన్ అవుతుంది కదా, మిగిలింది గ్రీనే కదా. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏమి ఇచ్చారంటే క్లియర్గా ఎమ్, రైట్, ఇక్కడ ఎం డస్ నాట్ లైక్ గ్రీన్ కలర్ అని చెప్పాడు. కే ఈజ్ బిట్వీన్ ఎం అండ్ ఓ అని చెప్పారు. కే ఈజ్ బిట్వీన్ ఎం అండ్ ఓ, రైట్. 5 కలర్స్ అయిపోయినాయి కదా. ఎం డస్ నాట్ లైక్ గ్రీన్ కలర్ అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఎమ్ వైట్ వస్తుంది అండ్ పర్పుల్ అని చెప్పారు ఇక్కడ. సో పర్పుల్ రెడ్కి వైట్కు ముందు ఉంటుందని చెప్పాడు. పర్పుల్ అనేది వైట్కు ముందు ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ కేసు డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది ఇన్ఫర్మేషన్, ఇది ఒకటే పాయింట్. పర్పుల్ కలర్ ఈజ్ బిఫోర్ వైట్ కలర్ అన్నాడు, ఇది ఆఫ్టర్ వైట్ వస్తున్నాడు, సెకండ్ కేసు డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి దీన్ని ఎరేజ్ చేయండి. ఇప్పుడు దీనిపైన బేస్ చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేయండి, రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, హౌ మెనీ పర్సన్స్ ఆఫ్టర్ ఎం అన్నాడు. ఆఫ్టర్ ఎం ఎంతమంది ఉన్నారు, 1 2 3 పర్సన్స్ ఆర్ దేర్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్, 3 పర్సన్స్ ఆర్ దేర్, రైట్. నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లైక్స్ పర్పుల్ కలర్. పర్పుల్ ఎవరు ఇష్టపడతారు, ఓ కదా, ఓ లైక్స్ పర్పుల్. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఓ అండ్ ఎల్. ఓ అండ్ ఎల్ మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఓ అండ్ ఎల్ మధ్యలో అసలు ఎవరు లేరు. ఓకి ఎల్కి చూడండి ఇమీడియట్ నైబర్స్ కదా, నో పర్సన్ ఈజ్ దేర్ బిట్వీన్ ఓ అండ్ ఎల్. అదేవిధంగా ఈ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ ఓ అండ్ ఎల్ అనే మధ్యలో 0 ఉన్నారు, ఎవరు లేరు, 0. ఈ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్, ఎవరెవరి మధ్యలో 0 ఉంటారు, ఎంకి ఓకి మధ్యలో 0 ఉంటారా, డీకి ఓక, కేకు ఎల్క, ఎంకి కేక. సో మనకు ఇచ్చిన కలర్స్ ప్రకారం చూసినట్టయితే రైట్, సో ఆర్డర్ కావాలి, రైట్. డిఎంకేఓఎల్, ఎం ఎల్లో, డి గ్రీను, కే రెడ్, ఓ పర్పుల్ అండ్ ఎల్ ఈజ్ వైట్ కలర్, రైట్. ఇది కదా ఇన్ఫర్మేషన్. డి గ్రీన్ కలర్ని ఇష్టపడతారు, ఎం ఎల్లో, కే రెడ్ కలర్ని, పర్పుల్ వైట్. అయితే మనకు అడిగింది ఏంది, ఓ అండ్ ఎల్ మధ్యలో 0 ఎవరు లేరు. ఈ సేమ్ యాజ్ ఫస్ట్ ఆప్షన్, ఎంకి ఓకి 1 పర్సన్ ఉన్నాడు ఇక్కడ, డీకి కేకి 1 పర్సన్ ఉన్నాడు, కేకి ఎల్కి 1 పర్సన్ ఉన్నాడు, ఎంకి కేకి చూడండి, ఎంకి కేక్ కూడా ఎవరు లేరు. కాబట్టి సో ఓకి ఎల్కి ఎవరు లేరు అండ్ ఎంకి కేక్ కూడా ఎవరు లేరు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది బేస్డ్ ఆన్ దిస్, రైట్. నెక్స్ట్ వన్ ఏం చెప్పారు, హౌ మెనీ పర్సన్స్ బిట్వీన్ ఎం అండ్ ద వన్ హూ లైక్స్ వైట్. ఎంకి వైట్కి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు,
ఎమ్ ఇక్కడను వైట్ అన్నట్టు లాస్ట్గా ఉన్నాడు కాబట్టి హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఎమ్ హియర్ వైట్ చివర్లో ఉంది కాబట్టి 2 persons ఆర్ దేర్ బిట్వీన్ రైట్. హౌ మెనీ పర్సన్స్ 2 persons 2 నన్ను 3 ఓన్లీ 2 రైట్. నెక్స్ట్ వన్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 ఆర్ లైక్ ఇన్ ఎ సర్టన్ వే సో విచ్ ఈజ్ ద డిఫరెంట్ అని అడిగాడు. సో డిఎంకేఓఎల్ ఎల్ లైక్స్ వైట్, ఓ లైక్స్ పర్పుల్ కలరు, కే లైక్స్ రెడ్, ఎం లైక్స్ ఎల్లో కలరు, డి లైక్స్ గ్రీన్ కలర్. ఇది ఇన్ఫర్మేషన్లో ఏది డిఫరెంట్గా ఉంది? ఎల్ ఈజ్ పర్పులా అంటే ఎల్కు పైన పర్పులు, ఎమ్ ఈజ్ ఎల్లో రైట్, ఎం ఎల్లో, ఓ పర్పులు అండ్ కే రెడ్ రైట్. కరెక్ట్ సరిపోయింది కదా. 4 ఆప్షన్స్లలో ఏది డిఫరెంట్గా ఉందని అడిగారు మనకు. 4 ఆప్షన్స్లో ఏది డిఫరెంట్గా ఉంది చూసారా? ఎల్ అనేది పర్పుల్ అనేది మిస్టేక్ కదా, ఎం ఎల్లో కరెక్టే ఉంది అండ్ ఓ పర్పుల్ కరెక్టే ఉంది అండ్ కే రెడ్ కరెక్ట్ ఉంది. కాబట్టి ఏది డిఫరెంట్గా అంటే ఎల్ పర్పుల్ అనేది డిఫరెంట్గా ఉంది రైట్. నెక్స్ట్ వన్ సుశాంత్ ఈజ్ సేయింగ్ దట్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఇచ్చారు. సుశాంత్ సెడ్ దట్ దిస్ గర్ల్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్. హౌ ఈజ్ సుశాంత్ రిలేటెడ్ టు దట్ గర్ల్ రైట్. ఈ అమ్మాయి మా అమ్మ మనవడి భార్య అని సుశాంత్ చెప్పాడు. సుశాంత్కి అమ్మాయి ఎలా సంబంధం ఉంటుంది? సో దానికి సుశాంత్కున్న అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి? సో సుశాంత్ ఏం చెప్తుండు? సుశాంత్ గురించి మాట్లాడుతుండు. సుశాంత్కి పైన మదర్ ఉంది, సుశాంత్కి ఒక మదర్ ఉంది రైట్. సుశాంత్ సెడ్ దట్ దిస్ గర్ల్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్స్ గ్రాండ్ సన్ అంటే సుశాంత్ యొక్క సన్నే కదా. సి దే ఆర్ టాకింగ్ అబౌట్ ద సుశాంత్ మదర్ అండ్ సుశాంత్ మదర్స్ గ్రాండ్ సన్ అంటే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ అబౌట్ సుశాంత్ అండ్ సుశాంత్ సన్నే కదా. అంటే సుశాంత్ వాళ్ళ మదర్ ఉంటే మదర్కి గ్రాండ్ సన్ అంటే సుశాంత్ యొక్క సన్నే కదా రైట్. ద గర్ల్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్. సో వైఫ్ ఆఫ్ అంటే ఆటోమేటిక్గా సన్ యొక్క వైఫ్, షీ ఈజ్ ద వైఫ్. నౌ హౌ దేర్ ఆస్కింగ్? సో జెండరు ఇది మైనస్ సుశాంత్ ప్లస్ కదా. నౌ హౌ ఈజ్ ద సుశాంత్ రిలేటెడ్ టు దట్ గర్ల్? సుశాంత్ రిలేటెడ్ టు దట్ గర్ల్, ఆ గర్ల్కి. సో ఆ గర్ల్కి మీన్స్ ఆ అమ్మాయికి సుశాంత్ ఏమవుతాడంటే ఆటోమేటిక్గా చూడండి, సుశాంత్ వాళ్ళ మదర్ వాళ్ళ గ్రాండ్ సన్ అంటే సుశాంత్ వాళ్ళ సన్ వాళ్ళ యొక్క వైఫ్. కాబట్టి ఆ అమ్మాయికి సుశాంత్ ఏమవుతారో మామగారు అవుతారు కదా. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్. లేదా మామగారిని ఏమంటారు? ఫాదర్ ఇన్ లా అంటారు కదా. సో ఫాదర్ ఇన్ లా మీన్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ వన్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్. ఏది డిఫరెంట్గా ఉందో చూడండి. 1728 అన్నది పర్ఫెక్ట్ క్యూబ్ ఆఫ్ 12. నెక్స్ట్ ఇది 16 క్యూబ్ అవుతుంది అండ్ 5832 అనేది 18 క్యూబ్ అవుతుంది. ఇది ఇంపర్ఫెక్ట్ క్యూబ్ కదా రైట్. ఇక్కడ అన్ని పర్ఫెక్ట్ క్యూబ్స్. అందుకే మ్యాక్సిమం రీజనింగ్లో అర్థమెటిక్లో కానీ నేర్చుకునేటప్పుడు కంపల్సరీగా స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ ఇవన్నీ నేర్చుకుంటే సింపుల్గా సపరేట్ చేయొచ్చు. పర్ఫెక్ట్ క్యూబ్ ఆఫ్ 12 అని చెప్పొచ్చు, 16, 18 కాదు ఇంపర్ఫెక్ట్ క్యూబ్. విచ్ ఈస్ డిఫరెంట్ అంటే ఆప్షన్ డి ఈజ్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. హౌ మెనీ కిలోమీటర్స్ ఆఫ్ షుగర్ కాస్టింగ్ ₹9 per kg must be mixed with 27 rupees, 27 kg not rupees. First one is the cost 9 rupees per kg and costing 7 rupees per kg, so that the maybe gain of 10% by selling the mixture at 9.24 per kg. అంటే ఇక్కడ క్వశ్చన్ అనేది మిక్చర్ అండ్ అలిగేషన్ మెథడ్. 2 types ఆఫ్ రైస్ని మిక్స్ చేసినప్పుడు ఒక థర్డ్ వెరైటీ ఏర్పడింది. సో ఫస్ట్ వెరైటీ కాస్ట్ ఎంత అంటే 9 rupees కాస్ట్, సెకండ్ వెరైటీ 7 rupees per kg. ఈ రెండింటి మిక్స్ చేసినప్పుడు వచ్చేదే థర్డ్ వెరైటీ. దాన్ని ఎలా సెల్ చేశారు అంటే ఇవి రెండు బీ కేర్ఫుల్. ఇది కాస్ట్ ప్రైజే ఇచ్చారు అండ్ ఇది కూడా కాస్ట్ ప్రైజే ఇచ్చారు. కానీ ఇది ఫైనల్గా సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. బీ కేర్ఫుల్. ఉంటే అన్ని సేమ్ మెజర్మెంట్ సేమ్ ఉండాలి. ఉంటే అన్ని కాస్ట్ ప్రైజ్ అని ఉండాలి, లేదా ఉంటే అన్ని సెల్లింగ్ ప్రైజ్ అని ఉండాలి. కానీ రెండు కాస్ట్ ప్రైజ్లు ఇచ్చారు, ఒకటి సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఎలా వచ్చి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 9.24 rupees per kg అమ్మినప్పుడు అతనికి ఎంత ప్రాఫిట్? 10% ప్రాఫిట్. కాబట్టి 10% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 110% ఆఫ్ కాస్ట్ ప్రైజే కదా. దెన్ ఇట్ బికమ్స్ 9.24 ఈక్వల్ టు 11/10 ఇంటూ సిపి కదా. 110 అంటే 110/100 అంటే క్యాన్సల్ అయితే 11 అవుతుంది. సో పోతే 11 8s 88 పోతే 88 మీన్స్ ఇంకా 4 8.4 అవుతుంది. కాబట్టి లెఫ్ట్ సైడ్ 7 rupees ఉంచండి, రైట్ సైడు 9 rupees, మధ్యలో 8.4 అంటే పాయింట్ తీసేస్తే ఇది 70 అవుతుంది, ఇది 90 అవుతుంది, ఇది 84. క్లియర్. ఒరిజినల్గా మనం తీసుకోవాల్సింది ఎంత? 7, 9, 8.4 తీసుకోవాలి. ఇది కంబైన్డ్ యావరేజ్ కదా.
7 కన్నా ఎక్కువ ఉంటుంది, 9 కన్నా తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ 8.4 ప్రాబ్లం అవుతుంది కాబట్టి పాయింట్ రిమూవ్ చేయడం కోసం ఇంటూ 10 చేశాను అన్నిటిని. ఇది 70 రూపీస్ ఫర్ కేజీ అనుకోండి, 90 రూపీస్ ఫర్ కేజీ అనుకోండి. వాళ్ళు ఏం చేశారు, సమ్ 7 ఇచ్చారు. అండ్ ఇది 84 అన్న మిక్సింగ్ తర్వాత. ఇప్పుడు రేషియో తీసుకోండి, 90 మైనస్ 84 ఎంత, 6 అవుతుంది. నౌ 70 మైనస్ 84 ఎంత అవుతుంది, 84 మైనస్ 70 ఎంత అవుతుంది, 14 అవుతుంది. ఇదే కదా, ఇటు 6 అవుతుంది, ఇటు 14 అవుతుంది. కాబట్టి ఇదేమవుతుంది 3:7. సో 3:7 అవుతుంది. 2 3s 2 7 3:7. మనకి ఇచ్చింది ఎంత, క్వాంటిటీ ఆఫ్ 9 రూపీస్ ఫర్ కేజీ ఇచ్చారు. ఎంత ఇది 27 కేజెస్ అని చెప్పారు. ఇది 27 కేజెస్ అయితే ఎన్ని కేజెస్ను మిక్స్ చేయాలి, ఈ పాట్ వాల్యూ ఎంత అంటే ఇండైరెక్ట్గా 7 పాట్స్ వాల్యూ 27 కేజెస్ అంతే కదా. 7 పాట్స్ వాల్యూ 27 కేజెస్ అయితే నెక్స్ట్ మనకు కావాల్సింది 3 పార్ట్స్ వాల్యూ. సో 3 పార్ట్స్ వాల్యూ ఎంత అని క్వశ్చన్, రైట్. ఇన్ఫర్మేషన్ ఇదేనా, రైట్. హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ షుగర్ కాస్టింగ్ ₹9 per kg మస్ట్ బి మిక్స్డ్ విత్ హౌ మెనీ. సో అడిగిందే 7 అండి, రైట్. మనం రివర్స్ హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ షుగర్ కాస్టింగ్ ₹9 ఇదే కనుక్కోవాలి. మనం రివర్స్ తీసుకున్నాం, నాట్ ఏ ప్రాబ్లం. ఇది 8.4, రైట్. దీన్ని రివర్స్ తీసుకోండి. హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ షుగర్ కాస్టింగ్ ₹9 ఫర్, ఇదే కనుక్కోవాలి. ఇదే వాల్యూ ఎంత, రైట్. సో నెక్స్ట్ ఇది 27 కేజెస్, ఇదే ఇచ్చారు మనకు. హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ షుగర్ కాస్టింగ్ ₹9 ఫర్ కేజ్ మస్ట్ బి మిక్స్డ్ విత్ 27 కేజెస్ ఆఫ్ షుగర్ కాస్టింగ్ 7 అంటే 3 పార్ట్స్ వాల్యూ 27 కేజెస్ అయితే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ 7 పార్ట్స్ వాల్యూ ఈజ్ హౌ మచ్, 3 9s 9 7s ఎంత అంటే 63 కేజెస్ కదా, రైట్. 63 కేజెస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ షుగర్స్ ఇచ్చారండి, నాట్ రైస్. ఇట్ ఇస్ షుగర్. ఫస్ట్ వన్ ₹7 ఫర్ కేజీ, సెకండ్ వన్ ₹9 ఫర్ కేజీ. ఇవి రెండింటి మిక్స్ చేసిన తర్వాత 10% ప్రాఫిట్ వచ్చింది. ఎలా, దాన్ని రెండింటిని ₹9.24కి సెల్ చేసినప్పుడు. ఇక్కడ మనం ఎందుకు కాస్ట్ ప్రైస్ అనుకున్నామంటే 2 కాస్ట్ ప్రైస్ ఇచ్చారు, ఒక సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్, అంటే లెఫ్ట్ సైడ్ కాస్ట్ ప్రైస్, రైట్ సైడ్ కాస్ట్ ప్రైస్, మిడిల్లో కూడా కంపల్సరీగా కాస్ట్ ప్రైస్ ఉన్నప్పుడే అది అప్లికేబుల్ అవుతుంది. ఒక కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే ఆన్సర్ మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఇలా తీసుకున్నప్పుడు ఫైనల్గా వీటిని జీరోస్ యాడ్ చేసుకుంటే ప్రాబ్లం ఫాస్ట్గా అయిపోతుందని జీరోస్ యాడ్ చేశాను. 7 70 చేశాను, 9 90 చేశాను, 8.4ని 84 చేసినప్పుడు రేషియో 3:7 అయింది. ఇక్కడ మనకు ఆల్రెడీ హౌ మెనీ కేజెస్ ఆఫ్ షుగర్ అన్నాడు, అంటే 9 పార్ట్స్ వాల్యూ తెలియదు. ఈ వాల్యూ 27 కేజీ ఇచ్చారు కాబట్టి 63 కేజెస్ వచ్చింది ఆన్సర్. దిస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ రెస్పాన్సెస్. మిస్సింగ్ క్యారెక్టర్స్ ఇచ్చారు, చూసారు ఇక్కడ, అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో పెద్ద నెంబర్ ఉంది 1404 ఉన్నది, రైట్. సో 7 9 వాట్ ఈస్ ద మిస్సింగ్ నెంబర్ హియర్. సో డైరెక్ట్గా మనకు చూడగానే ఏమర్థమవుతుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ కనబడుతుంది కదా, 3 2s 6 5s 30 అని. సో 12 9s 108 into 13 చేయండి, 108 into 13 8s 104 4 10, రైట్. 1404. ఇక్కడ కూడా మిస్ అయిన నెంబర్ ఎంత అంటే ఈజీ కనుకో, 7 into 9 into సమ్ మిస్సింగ్ నెంబర్ ఈక్వల్ టు 504 రావాలి, రైట్. 7తో 9తో చేయండి, 9 5s 45 కాబట్టి 6 7 8s. సో మిస్ అయిన ప్లేస్లో ఏమొస్తుంది, 8 రావాలి. సో 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మీన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ డైసెస్ ఇచ్చారు, విచ్ నెంబర్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు 6 అన్నాడు. ఆపోజిట్ టు 6, ఇది డైస్ ఏ అనుకోండి, ఇది డైస్ బి, డైస్ సి అనుకోండి, డైస్ డి అనుకోండి. ఆపోజిట్ టు 6 రావాలి. 6 2 3 ఉంది, 6 2 ఉంది. సో 6 2 3 6 2 3లో మనకు ఆపోజిట్ టు 6 కావాలి కాబట్టి 6 2 క్యాన్సిల్ చేస్తే 3కి ఆపోజిట్లో 4 వస్తుంది. ఫస్ట్ ఫ్రమ్ ఏ అండ్ బి 3కి ఆపోజిట్లో 4 ఉంటుందని చెప్పొచ్చు. అండ్ 6 2 3 అండ్ ఇక్కడ 6 చూసారా, 6 4 5 6, రైట్. డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. ఫ్రమ్ ఏ అండ్ సి నుంచి చూడండి, ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది కదా. సో మనకు ఆల్రెడీ డైసెస్లో ఒక మెథడ్ ఉంది, క్లాక్ వైజ్ రొటేషన్ మెథడ్ అన్నిటికీ వాడుతాం. మ్యాక్సిమం క్లాక్ వైజ్ డైరెక్షన్ వాడుతాం. ఇక్కడ 6 దగ్గర స్టార్ట్ అయింది, క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే అంటే తీసుకుంటే నెంబర్స్ 6 తర్వాత 2 కదా, 2 తర్వాత 3 కదా. కామన్ డిజిట్ ఉండాలమ్మా. దీని మెథడ్ ఏంటంటే 2 డైసులు తీసుకున్నాను, ఏ ఫిగర్లోని డైస్, సి ఫిగర్లోని డైస్. కామన్ డిజిట్ ఏముంది, 6 ఉంది కదా. 6 నుంచి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ చేయండి. 6 తర్వాత 2, 2 తర్వాత 3 ఉంది. ఇక్కడ కూడా రెండిట్లో కామన్ 6 కదా, 6 ఇక్కడ ఉంచండి. 6 తర్వాత క్లాక్ వైజ్లో రొటేషన్ చేస్తే 4 అవుతుంది, అదేవిధంగా 5 అవుతుంది, రైట్. సో 5 అవుతుంది మనకు, రైట్. సో ఇక్కడ ఇలా అయినప్పుడు ఆటోమేటిక్గా, రైట్, ఇదే కదా 6 3 2 6 4 5 అయింది. ఇలా వేసినప్పుడు 6 6 2 4 అంటే మనం ఏం చెప్పచ్చు, 2కి ఆపోజిట్లో ఏముంటుంది, 4 ఉంటుంది. 3కి ఆపోజిట్లో
5 ఉంటుంది. 2 3 అయింది, ఆటోమేటిక్గా 6కి ఆపోజిట్లో ఏముంటుంది? 1 కదా, 6కి ఆపోజిట్లో 1 కదా, 6కి ఆపోజిట్లో 1 వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగిలిపోయింది అదే కదా, 6 2 3 6 2 3 రైట్. సో ఇక్కడ రైట్ అది ప్రొసీజరు. సో 2 4 ఇక్కడ కూడా 6 2 3 ఉంది, ఇక్కడ 6 2 ఉంది. సో 6 2 6 2 క్యాన్సిల్ చేస్తే 2 అది వేరు రైట్. ఇక్కడ ఏ అండ్ బి తీసుకున్నప్పుడు 6 2 కామన్ ఉంది కదా, 6 2 6 2 డిఫరెంట్ పొజిషన్ ఉంది, మనం క్యాన్సిల్ చేయలేము. క్లాక్ వైజ్ రొటేషనే కరెక్ట్ మెథడ్ దీనికి, క్లాక్ వైజ్ తీసుకోండి, క్లాక్ వైజ్ కరెక్ట్ అవుతుంది. సో ఏ అండ్ సి తీసుకోండి డైరెక్ట్గా, 6 2 3 అండ్ 6 కామన్గా ఉంది, 6 4 5 2 ఆపోజిట్లో 4 3 ఆపోజిట్లో 5 6కి ఆపోజిట్లో 1 మీన్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. There are 300 rupees in a box denomination of 1 rupee 50 paisa and 25 paisa. 2 is in the ratio of 2:4:8. Then find the number of 25 paisa coins. అంటే ఒక బాక్స్లో కొన్ని టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. కొన్ని టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఎలా ఉన్నాయంటే అవి 1 రూపీ ఉన్నాయి, 25 పైసా ఉన్నాయి, 50 పైసా ఉన్నాయి. ఆ బాక్స్లోని అంత టోటల్ మనీ యాడ్ చేసినప్పుడు ఎంత రావాలి? 300 రూపీస్ రావాలి. 300 రూపీస్ రావాలంటే అందులో ఎన్ని 25 పైసా కాయిన్స్ ఉన్నాయి అనేది మన క్వశ్చన్. ఇక్కడ బీ కేర్ఫుల్, టోటల్ మనీ ఏమో రూపీస్లో ఉంది, మనకి ఇచ్చిన కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ అంటే రూపీలో ఉంది, నాట్ ఏ ప్రాబ్లం. కానీ 50 పైసా కాయిన్స్ని రూపీస్లోకి మార్చుకోవాలి అంటే 1 రూపీ కూడా 100 పైసా అని తెలుసు కదా, కాబట్టి 50/100 అంటే హాఫ్ రూపీ అవుతుంది. 25 పైసాను రూపీస్లోకి మార్చుకోవాలంటే 25/100 వేసుకుంటే 1/4 రూపీస్ అవుతుంది రైట్. హాఫ్ రూపీ అంటాం కదా 50 పైసా, 50 పైసా అంటే దట్ ఈక్వల్ టు 50/100 హాఫ్ రూపీ. ఇన్ ద సిమిలర్ వే 25 పైసా అంటే 25/100 ఈక్వల్ టు 1/4 రూపీ అవుతుంది. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏమిచ్చారు? 1 రూపీ కాయిన్స్. 1 రూపీ కాయిన్స్ ఆర్ ఇన్ వాట్ రేషియో? 2x. అండ్ 50 పైసా కాయిన్స్, 50 పైసా కాయిన్స్ ఆర్ ఇన్ 4x. అదేవిధంగా 25 పైసా కాయిన్స్, 25 పైసా 2 4 అండ్ 8x. ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. 1 రూపీ కాయిన్స్ 2 పార్ట్స్ ఉన్నాయి, 50 పైసా కాయిన్స్ 4 పార్ట్స్ ఉన్నాయి, అండ్ 25 పైసా కాయిన్స్ 8 పార్ట్స్ ఉన్నాయి. సో ఎన్ని ఆడ్ చేస్తే ఎంత రావాలి? 300 రూపీస్ వచ్చింది. ఆడ్ చేద్దాం. 2x సపోజ్ 20 ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఎంత ఉంటుంది? 1 రూపీ ఉంటుంది. అదేవిధంగా 2x 1 రూపీ కాయిన్స్ ఉంటే ఈచ్ కాయిన్ వాల్యూ 1 రూపీ. అదేవిధంగా 4x నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత ఉంటుంది? హాఫ్ రూపీ కదా. సో 4x ఇంటూ హాఫ్ తీసుకోండి, ప్లస్ ఇంకా 8x నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ ఉన్నాయి. సో 8x ఇంటూ ఈచ్ కాయిన్ వాల్యూ 1/4. ఇలా వేస్తే టోటల్ మనీ ఎంత అంటే అవన్నిటిని ఆడ్ చేస్తే 300 రూపీస్ వస్తుంది. సో 2 2s 4 2s కాబట్టి 2x ప్లస్ 2x 4x ప్లస్ 2x టోటల్ 6x ఈక్వల్ టు 300 వచ్చింది, x ఈక్వల్ టు 50 వచ్చింది. ఇప్పుడు మనము ఎన్ని 50 పైసా కాయిన్స్ ఉన్నాయి అన్నాడు. 8x అంటే 8 ఇంటూ 50 దట్ ఈక్వల్ టు హౌ మెనీ 25 పైసా కాయిన్స్ ఆర్ దేరు? 400. 50 కాబట్టి హౌ మెనీ 50 పైసా కాయిన్స్ ఆర్ దేర్? 200 కాయిన్స్. హౌ మెనీ 1 రూపీ కాయిన్స్ ఆర్ దేర్ అంటే 100 కాయిన్స్ రైట్. అన్నీ కనుక్కోవచ్చు. 100 రూపీ మీన్స్ 1 రూపీ కాయిన్స్ 100 ఉన్నాయి, 50 పైసా కాయిన్స్ 200 ఉన్నాయి. 100 ప్లస్ 100 200/100 400. ఇది అన్ని 100 రూపీస్ వస్తుంది. 1 రూపీ కాయిన్స్ ఆడితే 100 వస్తుంది, 50 పైసా కాయిన్స్ అయితే 100 వస్తుంది. అదేవిధంగా 25 పైసా కాయిన్స్ ఆడ్ చేసినా సరే 100 రూపీసే వస్తుంది. సో కాకపోతే నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆర్ డిఫరెంట్. 1 రూపీ కాయిన్స్ 100 ఉన్నాయి, అండ్ 50 పైసా కాయిన్స్ 200 ఉన్నాయి, అండ్ 25 పైసా కాయిన్స్ 400 ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రైట్. నెక్స్ట్ వన్, the smallest number of 5 digit exactly divisible by 476. స్మాలెస్ట్ 5 digit నెంబర్ అంటే ఏమవుతుంది? 10,000 కదా. 1 2 3 4 5. దీనికన్నా ముందు ఏముంటుంది? 9,999 ఉంటుంది. సో 9,999 అనేది 4 digit నెంబర్, అది లార్జెస్ట్ 4 digit నెంబర్, అంతకన్నా పెద్ద ఉంటుంది. కాబట్టి మనకు 5 digit స్మాలెస్ట్ అయి ఉండాలి. 5 digit నెంబర్స్ అంటే 5 digit నెంబర్ స్టార్ట్ అయ్యేది ఎంతో? 10,000తో స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి అది కంపల్సరీగా 476తో డివిజిబుల్ అవ్వాలంట. సో 476 2s తీసుకోండి. సో 476 ఇంటూ 2, 2 6 12 అండ్ 2 6 12 1 2 7 14 ప్లస్ 1 5 1 952. సో 952 అంటే 480 వచ్చింది. మళ్ళీ 480 వచ్చింది. 476 కదా, 476 పోతే 4 రిమైండర్ ఉంది రైట్. 4 రిమైండర్ వచ్చింది ఇక్కడ. సో 4 రిమైండర్ అంటే మనకు కావాల్సింది ఈ 4ను సబ్ట్రాక్ట్ చేస్తే 10,000 మైనస్ 4 ఎంత అవుతుంది? 9,096. సి అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ రిమైండర్ 4 వచ్చింది కదా, ఈ 4ను సబ్ట్రాక్ట్ చేస్తారు. 4ను సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇట్ బికమ్స్ 9,996 అవుతుంది. కానీ రిక్వైర్మెంట్ ఏంది? 5 digit నెంబర్. కాబట్టి యూ నీడ్ టు టేక్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ. 472 మైనస్ 4 ఎంత?
476 minus 4, 472. Therefore, required number equal to 10,000 plus 472. 10,000 and 472. ఇది స్మాలెస్ట్ 5-digit నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 476. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 10,472. 10,472. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, 5-digit నెంబర్ తీసుకుంటాం, 476తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఉంటుంది కదా, ఆ రిమైండర్ను డివైజర్ నుండి సబ్ట్రాక్ట్ చేస్తాం. విభాజ్యం నుంచి తీసేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది, అది రిక్వైర్డ్ నెంబర్కి యాడ్ చేస్తే అది కంపల్సరీగా 476తోని డివైడ్ అవుతుంది, ఎందుకంటే రిక్వైర్మెంటే 5-digit నెంబర్ కాబట్టి. రైట్, నెక్స్ట్ వన్. ద రేషియో ఆఫ్ ద టూ నంబర్స్ ఈజ్ 4:5 అండ్ దర్ ఎల్సిఎం ఈజ్ 120 అని చెప్పాడు. దెన్ వాట్ ఆర్ ద నెంబర్స్ అని చెప్పారు. అంటే ఆ నెంబర్స్ను ఏ అనే నెంబర్ తీసుకోండి, ఏ ఈక్వల్ టు 4x అనుకోండి, బి ఈక్వల్ టు 5x అనుకోండి. ఏ అనే నెంబర్ 4x, బి అనే నెంబర్ 5x. వాటి ఎల్సిఎం ఒకసారి తీసుకోండి, 4x, 5x. ఎల్సిఎం రెండు దీంతో పోతే ఎక్స్తో పోతుంది, x 4, 5. దేర్ 4 ఎల్సిఎం ఈక్వల్ టు 20x అయింది కదా. ఆ ఎల్సిఎం వాల్యూ మనకి ఆల్రెడీ ఇచ్చారు, అంటే 120 ఈక్వల్ టు 20x, 26 అంటే x ఈక్వల్ టు 6. దేర్ 4 ఆ నెంబర్స్ ఏమవుతాయి, ఏ ఈక్వల్ టు 6 అంటే 4, 6, 24, 5, 6, 30. 24 and 30 కదా నెంబర్స్. రైట్, సరిపోయింది కదా. సో రెండు నెంబర్లు ఏ రేషియోలో ఉన్నాయి, 4:5 అంటే ఎక్స్తో మల్టిప్లై అయితే 4x, 5x అయితే. సో రెండింటికి కామన్గా ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ కదా, ఎక్స్తో తీసుకుంటే 4 times పోతుంది, 5 times పోతుంది. ఎల్సిఎం 5 into 4, 20 into x, 20x. ఆ ఎల్సిఎం వాల్యూ 120 అని ఇచ్చారు. సో కాబట్టి x ఈక్వల్ 6 వస్తే ఇందులో సబ్స్టిట్యూట్ అయితే 4, 6 are 24, 5, 6 are 30. కాబట్టి వాట్ ఆర్ ద నెంబర్స్ 24 and 30 మీన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. సో ఇక్కడ మిస్సింగ్ క్యారెక్టర్స్, ఇక్కడ నెంబర్ మిస్ అయింది, ఆ మిస్ అయిన ప్లేస్లో ఏమొస్తుందో చెక్ చేయండి. రైట్, ఇక్కడ ఆ మిస్ అయిన స్థానంలో ఏమొస్తుంది అది మనకు కావాల్సింది. ఏ మిస్ అయింది, 13 అయింది అండ్ 24, వీటి మధ్య రిలేషన్ ఏముంది. 24 - 16 తీసేస్తే 8 రావాలి, +5 వేస్తే 48 - 32 అంటే 12 రావాలి. సో ఇటు 12 అంటే ఛాన్స్ లేదు, 64, 96 అంటే 12, 32 రావాలి. సో ఛాన్స్ లేదు. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇది లాజికల్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ. సో వీటికి ఎక్కువ టైం తీసుకోవద్దు. సో విత్ ఇన్ ద టైంలో థింక్ చేయాలి. వస్తే విత్ ఇన్ టైం 2 minutes కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. 2 minutesలో వస్తే టిక్ చేయండి, లేకపోతే గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఒకే క్వశ్చన్కి ఎక్కువ టైం వేస్ట్ అయితే మీరు మిగతా క్వశ్చన్లు అటెంప్ట్ చేయలేరు, దానివల్ల డిసప్పాయింట్ అవుతారు. సో ఫస్ట్ ఒక సింపుల్ ఉన్న క్వశ్చన్ అని కాదని ప్రతి క్వశ్చన్ మరి అలా అని ప్రతి క్వశ్చన్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. ఒక క్వశ్చన్ చూడండి, చూడగానే చేయగలుగుతాం లేదని ఒక కాన్ఫిడెన్స్ మీలో ఉంటుంది ఆటోమేటిక్గా. స్టార్ట్ చేయండి, నాట్ ఏ ప్రాబ్లం. వచ్చిందా 1 or 2 మ్యాక్సిమం 2 minutes, డోంట్ స్పెండ్ మోర్ దాన్ 2 minutes. చూస్తే అర్థమైపోతుంది కదా మీకు అసలు ఏ లాజిక్ అప్లై చేసినా రాదు ఇక్కడ. సో యూనిట్ డిజిట్ యాడ్ చేస్తే 4 + 3 7 + 6 13 వస్తుంది, 2 + 6 8 + 5 13 వచ్చింది. నెక్స్ట్ 4 + 6 10 వస్తే ఇంకొకటి ఎంత రావాలి అనేది క్వశ్చన్. సో 4 + 6 10, 10 ప్లస్ చూడండి మనకు యూనిట్ డిజిట్ తీసుకున్నా సరే అన్నిటిలో 3 ఉంది. 10 + 5 15 అవుతుంది, 10 + 2 12, 12. ఏ ఆప్షన్ సూటబుల్ అవుతలేదు, అలా కూడా రావట్లేదు. సో సింపుల్గా ఇంకొంచెం థింక్ చేసినట్టయితే డబుల్ అయింది చూసారా, 24ను డబుల్ చేస్తే 48 అయింది కదా, 48ను డబుల్ చేస్తే 96 అయింది. రైట్, 24ను డబుల్ చేస్తే 48 అయింది, 48ని డబుల్ చేస్తే 96 అయింది. సిమిలర్ వే 16ను డబుల్ చేస్తే 32 అయింది, 32ను డబుల్ చేస్తే 64 అయింది. సో అదేవిధంగా 13ను డబుల్ చేస్తే ఎంత అవుతుంది, 26 అయింది. 26ను మళ్ళీ డబుల్ చేయండి, 52. సో 26ని డబుల్ చేస్తే 52 మీన్స్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఆప్షన్ డి అనేది కరెక్ట్. 52 అన్ని డబుల్ చేసుకుంటుంది, అంటే సేమ్ పొజిషన్స్లోని నెంబర్స్ని డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. రైట్, అది ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ ఫర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఏది అంటే ఫిలింని ఎలా రాశారు, ఫిలింని ADGHగా రాశారు. అంటే ఏం చేశారు, ఎఫ్ నుంచి ఏ అంటే -5 కదా, -5. డికి ఇది -5, ఇది -5, ఇది కూడా -5 కదా, 13 - 5 18. అయితే మిల్క్ను అదే లాంగ్వేజ్ ఎలా రాస్తారు, హౌ ఈజ్ మిల్క్ ఈజ్ కోరెడ్ యాజ్. 13 - 5 ఎంత, 8 H, అండ్ 9 - 5 4, 12 - 5 7, 7 మీన్స్ G, అండ్ 11 - 7 4, HDGD కదా, HDGD, HD -5 కదా. సో -5, -5, -5, 11 - 5 ఈజ్ 6. ఇట్ ఈజ్ నాట్ డి 6. 6 మీన్స్ రైట్, 6 + 5 అండ్ 7 + 5 12 అండ్ 4 + 5 9, 8 + 5 13, HDGF. సో మీన్స్ ఆప్షన్ సి ఈజ్ ద
కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. సో ఇన్ ద గివెన్ 2 given వర్డ్స్ ఇన్ ఈచ్ సైడ్ చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ సెకండ్. అంటే సో ఈ రెండింటి మధ్య ఫస్ట్ వర్డ్కును సెకండ్ వర్డ్కు రిలేషన్ ఉంటే థర్డ్ వర్డ్కును ఏ వర్డ్కు రిలేషన్ ఉంటుంది అనేది మన క్వశ్చన్. రైట్, సో ఫియర్ థ్రెట్. సో ఫియర్ ఎప్పుడు వస్తుంది? థ్రెట్ అంటే బెదిరించినప్పుడు భయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అదేవిధంగా కోపం ఎప్పుడు వస్తుంది క్వశ్చన్. రిలేషన్ అబ్జర్వ్ చేశారా? ఇక్కడ క్లియర్గా చూసారు. ఫియర్ ఎప్పుడు వస్తుంది? థ్రెట్ ఉన్నప్పుడు ఫియర్ ఆటోమేటిక్గా ఉంటుంది, అదే చెప్పారు. బెదిరింపు అంటే ఎవరైనా బెదిరించినప్పుడు భయం అనేది ఉంటుంది. అదేవిధంగా కోపం ఎప్పుడు వస్తుంది? కోపం ఎప్పుడు వస్తుంది? బలవంతంగా వస్తుందా, భయాందోళనలో వస్తుందా, రెచ్చగొట్టడం వల్ల వస్తుందా, బలవంతంగా వస్తుందా? రెచ్చగొడితే ఆటోమేటిక్గా కోపం వస్తుంది కదా ఎవరికైనా. రైట్, అదే ప్రొవకేషన్ అంటారు కదా, ప్రొవకేట్ చేయడం వల్ల కోపం వస్తుంది, దీన్ని రెచ్చగొట్టడం అంటారు. రైట్, సో థ్రెట్. సో భయం అనేది ఎప్పుడంటే బెదిరించినప్పుడు వస్తుంది. కోపం అనేది ఎప్పుడు వస్తుంది? ప్రొవోకేట్ చేసినప్పుడు వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. సో ఒకటి డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు. రాహుల్ మూవ్స్ 5 kilometers టువార్డ్ ద సౌత్. ఇక్కడ రాహుల్ ఉన్నాడు, 5 kilometers టువార్డ్ ద సౌత్ వెళ్ళాడు. రాహుల్ మూవ్స్ 5 kilometers టువార్డ్ ద సౌత్ అండ్ దెన్ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ మూవ్స్ 5 kilometers. బీ కేర్ఫుల్, అతను సౌత్ సైడ్ వెళ్తున్నాడు. లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుతుంది. లెఫ్ట్ అంటే రైట్ అయింది మళ్ళీ. సో ఇట్ టేక్స్ 5 kilometers లెఫ్ట్. He takes a left turn to move 5 kilometers more. Rahul moves 5 kilometers towards south and then he turns to left and moves 5 kilometers more. And again he takes a left turn and moves 10 kilometers అంట. అంటే ఇక్కడికి ఒక 5 ఉంటుంది, ఇక్కడికి ఒక 5 ఉంటుంది, 10 kilometers అని చెప్పారు. అండ్ మూవ్స్ 10 kilometers అండ్ ఫైనల్లీ హీ మూవ్స్ 5 kilometers టువార్డ్ ద వెస్ట్ డైరెక్షన్. ఇక్కడ నుంచి వెస్ట్ అంటే లెఫ్ట్ సైడే కదా, మళ్ళీ 5 kilometers మూవ్ అయ్యాడు. రైట్, టువార్డ్స్ వెస్ట్ డైరెక్షన్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ నౌ ఫ్రమ్ హీస్ ఇనీషియల్ పొజిషన్. స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడు? ఇది ఇనీషియల్ పొజిషన్ కదా, ఈ స్టార్ అనేది ఇనీషియల్ పొజిషన్. ఇనీషియల్ పొజిషన్ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడు? పైన నార్త్, కింద సౌత్, సో లెఫ్ట్ సైడ్ వెస్ట్, రైట్ సైడ్ ఈస్ట్ కదా. ఇక్కడ నుంచి చూసినట్టయితే ఏ డైరెక్షన్ ఉన్నాడు? ఇది టువార్డ్స్ నార్త్ డైరెక్షన్. నార్త్ మీన్స్ ఉత్తరం. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అదే అడిగారు. స్టార్టింగ్ పొజిషన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ హిస్ ఇనిషియల్ పొజిషన్. స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. రైట్, నెక్స్ట్ వన్. సోహన్ అండ్ మోహన్ వర్ కమింగ్ టువార్డ్స్ ఈచ్ అదర్ ఇన్ ద మార్నింగ్. సోహన్ నోటీస్డ్ దట్, మార్నింగ్ అంటే సోహన్ నోటీస్ దట్ మోహన్ షాడో వాజ్ ఎట్ మోహన్స్ రైట్ సైడ్, దెన్ మోహన్ ఫేస్ వాజ్ ఇన్ విచ్ డైరెక్షన్. ఇది సో మార్నింగ్ ఈస్ట్ సైడ్ ఉంటాడు కదా సన్ను. ఆటోమేటిక్గా మనకు తెలిసింది కదా, ఎప్పుడైనా సన్ ఎలా ఉంటుంది, షాడో ఎలా ఉంటుంది, ఆపోజిట్ టు సన్ డైరెక్షన్. అంటే మార్నింగ్ ఉదయాన ఈస్ట్ సైడ్ సన్ ఉంటే షాడో వెస్ట్ డైరెక్షన్లో పడుతుంది. అదే ఈవినింగ్లో సన్సెట్ అప్పుడు సో వెస్ట్ సైడ్ సన్ ఉంటే షాడో ఈస్ట్ సైడ్ పడుతుంది, ఆపోజిట్. అంటే సన్కి ఆపోజిట్లో షాడో పడుతుంది ఎప్పుడైనా. సన్ ఈస్ట్ సైడ్ ఉంటే వెస్ట్ సైడ్ పడుతుంది షాడో, సన్ వెస్ట్ సైడ్ ఉంటే ఈస్ట్ సైడ్ పడుతుంది. కాబట్టి ఇన్ ద మార్నింగ్ అన్నాడు, మార్నింగ్ సైడ్లో ఏం జరిగిందంటే ఆటోమేటిక్గా షాడో వెస్ట్ సైడ్ వస్తుంది కదా, షాడో కమ్స్ వెస్ట్ సైడ్. ఇది సౌత్ డైరెక్షన్ అవుతుంది, ఇది నార్త్ డైరెక్షన్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఏంది, ఇద్దరు ఫ్రెండ్స్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారంట. సోహన్ అండ్ మోహన్ వర్ కమింగ్ టువార్డ్స్ ఈచ్ అదర్. అంటే ఇలా నడుచుకుంటూ వస్తున్నారు. ఇన్ ద మార్నింగ్ సోహన్ నోటీస్ దట్ మోహన్ షాడో వాజ్, అంటే ఆటోమేటిక్గా మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంది, ఇద్దరు పర్సన్స్ నడుచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ షాడో డెఫినెట్గా వెస్ట్ సైడే పడుతుంది. ఎందుకంటే మార్నింగ్ ఇక్కడ వస్తుండు సన్ ఇక్కడ ఉన్నాడు, ఆటోమేటిక్గా షాడో అనేది వెస్ట్ సైడ్కి పడుతుంది. రైట్, ఏం చేసిండు, సోహన్ నోటీస్డ్ దట్ మోహన్ షాడో వాజ్ ఎట్ మోహన్స్ రైట్ సైడ్ అంట. సో మోహన్స్ రైట్ సైడ్ అంటే సపోజ్ ఇటు సోహన్ ఉంటాడు, ఆటోమేటిక్గా ఇది సోహను. సో నవ్వు ఇది మోహన్ కదా, ఇది మోహన్ పర్సన్. అప్పుడు మోహన్ ఏం అబ్జర్వ్ చేసిందంట, సోహన్ నోటీస్ దట్ మోహన్ షాడో వాజ్ ఎట్ మోహన్స్ రైట్ సైడ్. అంటే మోహన్ ఇలా తిరిగి ఉన్నాడు ఆపోజిట్లో, మీకు ఇలా ఆపోజిట్లో ఉన్నాడు. మీకు ఆపోజిట్, నేను మోహన్ అనుకోండి, మీరు సోహన్ అనుకోండి, ఆపోజిట్లో నేనే మోహను, నా షాడో నాకు రైట్ సైడ్, నా రైట్ ఏమవుతుంది మీకు లెఫ్ట్ అవుతుంది, ఎందుకంటే బోత్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో అట్ మోహన్స్ రైట్ సైడ్ అంటే ఇటు షాడో పడింది, మోహన్ షాడో. రైట్, అయితే దెన్ మోహన్ ఫేస్ వాజ్ ఇన్ విచ్ డైరెక్షన్ అంటే ఆపోజిట్. నేను ఏ డైరెక్షన్లో, మాకు ఆపోజిట్లో ఉంది కదా, నేను పైనుండి కిందకి వస్తున్నాను అంటే ఇది మోహను, నేనే మోహన్ అనుకోండి. నేను ఏ డైరెక్షన్ చూస్తున్నాను ఇప్పుడు, ఏ డైరెక్షన్ ఫేస్ టువార్డ్ ద సౌత్ కదా. అదే నా మోహన్ ఫేస్ వాజ్ ఇన్ విచ్ డైరెక్షన్ అంటే సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు, దక్షిణ దిశ. రైట్, సౌత్ సైడ్ చూస్తున్నాడు. రైట్, నెక్స్ట్ 6 girls ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ ద సెంటర్ అంట. అందరూ సెంటర్ సైడ్ చూసుకుంటే 6 girls ఉన్నారంట, ఇది ఇన్ఫర్మేషన్. రైట్, సో ఫేసింగ్ ద సెంటర్. బిందు ఈజ్ ఎట్ ద లెఫ్ట్ ఆఫ్ ద బిజీ అని చెప్పాడు. ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్ అట. బిందు ఈజ్ ఎట్ ద లెఫ్ట్ ఆఫ్ ద బిజీ
రేఖ ఈజ్ బిట్వీన్ బిందు అండ్ ముంతాజ్. రేఖ ఈజ్ బిట్వీన్ రైట్ ఏమిచ్చారు, బిందు ఈజ్ ఎట్ ద లెఫ్ట్ ఆఫ్ ద బిజీ అని చెప్పాడు. ఇది బిందు అనుకుందాం. బిందు ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ద బిజీ, రేఖ ఈజ్ బిట్వీన్ బిందు అండ్ ముంతాజ్. బిందు అండ్ ముంతాజ్, రేఖ ఈజ్ బిట్వీన్ బిందు అండ్ ముంతాజ్. జెస్సా ఈజ్ బిట్వీన్ బిజీ అండ్ నిర్మల. బిజీ అండ్ నిర్మల ఎవరు, జెస్సా. వీళ్ళే కదా 6 మెంబర్స్, వీళ్ళే కదా మా 6 మెంబర్స్, రైట్. నిర్మల. అండ్ హూ ఎట్ ద లెఫ్ట్ ఆఫ్ ద ముంతాజ్, ముంతాజ్కి లెఫ్ట్ సైడ్లో ఎవరు ఉన్నారనేది ఇన్ఫర్మేషన్, రైట్. ముంతాజ్లో లెఫ్ట్ సైడ్ నిర్మలనే కదా ఉన్నది, నిర్మలే కదా. వీళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. బిజీకి లెఫ్ట్ సైడ్లో బిందు ఉంటారు, అండ్ బిందుకి ముంతాజ్కి మధ్యలో రేఖ ఉంటుంది. అండ్ ఎందుకంటే ఛాన్స్ లేదు, బిందుకుని ముంతాజ్కి మధ్యలో రేఖ. బిందు సపోజ్ ముంతాజ్ ఇక్కడ తీసుకుంటే బిజీ ఉంది కాబట్టి ప్రాబ్లం అయింది, అందుకే ముంతాజ్కి బిందుకు రేఖ ఉన్నారు. అదేవిధంగా నిర్మలాకి బిజీకి మధ్యలో జెస్సా ఉంది. సో నిర్మలాకు బిజీకి, సో బిజీకి ఇక్కడ ఆల్రెడీ రేఖ ఫిక్స్ అయింది, ఇక్కడ ఫిక్స్ చేయలేం కాబట్టి జెస్సా ఉంది. మనం అడిగింది ఏంది, హూ ఈజ్ ఎట్ ద లెఫ్ట్ ఆఫ్ ముంతాజ్ అన్నాడు. ముంతాజ్ తీసుకుంటే ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటరే కాబట్టి సో ఇటు రైట్ టు లెఫ్ట్ నిర్మల అనేది కరెక్ట్ ఆన్సర్. సో నిర్మల ఉన్నారు. ఎవరికి, ముంతాజ్కి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉన్నారు, నిర్మల ఉంది, రైట్. సో ముంతాజ్ రైట్, నిర్మల రైట్. నెక్స్ట్ వన్, 6 ఫ్రెండ్స్ ABCDEF ఆర్ సిట్టింగ్ అని హెక్సాగోనల్ టేబుల్ అండ్ ప్లే ఏ గేమ్. హెక్సాగోనల్ అంటే మళ్ళీ ఎలాగ ఉంటుంది, రైట్. దీన్ని జాయింట్ చేసుకుంటే హెక్సాగోనల్ వస్తుంది, నాట్ ఏ ప్రాబ్లం. ప్లేయింగ్ ఏ గేమ్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ అని చెప్పారు. F ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ. F ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ అని చెప్పాడు. F అండ్ A ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటారు. F ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ A అండ్ A ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద రైట్ సైడ్ ఆఫ్ B. A ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద రైట్ సైడ్ ఆఫ్ B అని చెప్పారు, రైట్. ఎగ్జాక్ట్లీ బికాస్ ఆల్ ఆర్ ఫేసింగ్ సేమ్ సెంటర్ అండ్ సిట్టింగ్ అండ్ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సెంటర్ ఓన్లీ. అండ్ F ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ A అండ్ A ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎట్ ద రైట్ సైడ్ ఆఫ్ B అని చెప్పారు. D ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ F అండ్ B. F అండ్ B మధ్యలో D ఉన్నాడంట, రైట్. ఎగ్జాక్ట్లీ మిడిల్ అన్నాడు F అండ్ B మధ్యలో. సో F ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ A అండ్ రైట్ ఆఫ్ B. D ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ F అండ్ B, F అండ్ B అండ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ C అని చెప్పాడు. D ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ F అండ్ B అండ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ C అంటే ఇదే కదా. నా హూ ఈజ్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ B అన్నాడు. సో ABCDE, రైట్. ఇది ఇన్ఫర్మేషన్. మనల్ని అడిగింది హూ ఈజ్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్. Bకి ఎదురుగా ఎవరు కూర్చున్నారు, ఏ కదా. 6 వ్యక్తులు గుండెని బల్ల చూడాలి, సారీ హెక్సాగోనల్ 6 షట్కోణ పట్టికలో కూర్చుంటే Fకు ఎదురుగా A ఉన్నాడు అండ్ A అనేవాడు Bకి కుడివైపున కూర్చున్నాడు. అదేవిధంగా Bకి Fకు మధ్యలో D ఉంటాడు, Dకి ఎదురుగా C ఉన్నాడు అన్నాడు. అప్పుడు Bకి ఎదురుగా మిగిలింది వాడు A ఉంటాడు కదా. ఎవరు Bకి ఎదురుగా కూర్చున్నారు అన్నాడు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ B ఎవరున్నారు, E. కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, విజిత్ వాక్స్ 10 meters టువార్డ్ ద వెస్ట్ అని చెప్పాడు. ఇక్కడ విజిత్ స్టార్ట్ చేశాడు 10 meters టువార్డ్ ద వెస్ట్ డైరెక్షన్. ఇది 10 meters కదా, వెస్ట్ డైరెక్షన్ వచ్చాడు. దెన్ ఈ టర్న్స్ టు లెఫ్ట్ అండ్ వాక్స్ 10 meters. ఇదే కదా, ఇలా వెస్ట్ డైరెక్షన్ వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఇటే కదా 90 degrees వెళ్తే, రైట్. ఇలా 10 meters వచ్చి మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాడు, రైట్. 10 meters ఇది డైరెక్షన్. వెస్ట్ దెన్ టర్న్ టు ద లెఫ్ట్, వెస్ట్ దెన్ హీ టర్న్ టు ద లెఫ్ట్ అండ్ వాక్ 10 meters. దెన్ హీ గోస్ టు 10 meters ఆఫ్టర్ టర్నింగ్ టు ద లెఫ్ట్. మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాడు, మళ్ళీ 10 meters వెళ్ళాడు ఆఫ్టర్ టర్నింగ్ టు ద లెఫ్ట్. దెన్ హీ టర్న్ 135 degrees టు ద రైట్ అన్నాడు. ఇక్కడ నుంచి 135 degrees అంటే ఇలా తీసుకున్నట్టయితే ఇవి 90 degrees కదా, ఇంకొక 45 degrees అంటే ఇక్కడ నుంచి చూస్తే ఇది 45 degrees. లేదా ఈ పర్సన్ ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ నుంచి సో ఎలా అయినాడు, రైట్. దెన్ హీ టర్న్స్ 135 degrees టు ద రైట్ అన్నాడు. 135 degrees అంటే 90 ఇలా వస్తాడు, అంటే ఇలా వచ్చాడు కదా 90, రైట్. 90 నుంచి ఇలా వచ్చినప్పుడు పర్సన్ అన్నట్టు ఇక్కడ ఉన్నాడు, వీడికి ఇటు తీసుకుంటే ఎగ్జాక్ట్ 90 అవుతుంది. మళ్ళీ ఇలా వస్తాడు, మీన్స్ ఈ డైరెక్షన్లో ఉన్నాడు ఇప్పుడు, రైట్. ఇదే కదా, రైట్. ఈ డైరెక్షన్లో ఉన్నాడు పర్సన్ ఇప్పుడు. నా వాట్ దేర్ ఆస్కింగ్ 135 degrees టు ద రైట్ అని చెప్పాడు. అతని రైట్లో 135 degrees ఉంటుంది. ఇది 90 కదా, ఇలా తీసుకుంటే ఇటు వస్తే 90 ఎగ్జాక్ట్లీ 90. క్లాక్ వైజ్ తీసుకుంటే ఇంకొక 45, రైట్. సో రైట్, ఎగ్జాక్ట్లీ రైట్. ఇటు వెళ్తే స్ట్రేట్ 0, రైట్. రైట్. వాట్ దేర్ ఆస్కింగ్ నౌ స్ట్రేట్ లైన్ ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ గోయింగ్ నౌ. ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు ఇతను. సో ఇన్ విచ్ డైరెక్షన్ హీ ఈజ్ గోయింగ్ నౌ. సో ఇటు స్ట్రేట్కి వెళ్తే ఇది నార్త్ సౌత్ ఈ రెండింటి మధ్యలో అంటే
సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ అంటే ఆప్షన్ సి. ఆప్షన్ సిని ఏమంటారు? ఆగ్నేయమా? ఊయి తూ ఆ ఆగ్నేయం. సో ఇలా వచ్చిన పర్సన్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యిండు. విత్ రెస్పెక్ట్ టు స్టార్టింగ్ పొజిషనా? విత్ రెస్పెక్ట్ టు ఇనిషియల్ పొజిషన్ అయితే హీ ఈజ్ నౌ ఇన్ ఈ డైరెక్షన్లో ఉంటాడు, రైట్? సో 90 ఆర్ 90 ప్లస్ 45. సో 90 డిగ్రీసు సౌత్ ఈస్ట్ ఆర్ సౌత్ వెస్ట్. దిస్ ఈజ్ ఈస్ట్, ఇది వెస్ట్ కదా, రైట్? సో హీ ఈజ్ మూవింగ్ 90 డిగ్రీసు. సో హియర్ పర్సన్ ఇలా వచ్చాడు అండ్ ఇలా వచ్చి ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 180 కదా, రైట్ సైడ్ తీసుకున్నాడు. సో లెఫ్ట్ సైడ్ మీన్స్ ఇట్ అవుతుంది, అంటే ఇట్ ఈస్ క్లాక్ వైజ్ అవుతుంది. రైట్ ఈజ్ నథింగ్ బట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇది కాదు, తీసుకోవాల్సింది ఇలా వచ్చాడు 90 డిగ్రీస్ ప్లస్ ఇంకొక 45 డిగ్రీస్ వెళ్తాడు ఇలా. సో ఇది టోటల్ 135 డిగ్రీస్ అవుతుంది. ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యిండు, 10 మీటర్స్ వెస్ట్ వచ్చాడు, ఆ తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు, ఇక్కడ నుంచి వచ్చి లెఫ్ట్ తీసుకుంటే 10 మీటర్స్ వచ్చాడు, మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు, లెఫ్ట్ తీసుకుని 10 మీటర్స్ తర్వాత 135 డిగ్రీస్ మూవ్ అయ్యిండు. ఎందుకంటే స్ట్రేట్ లైన్ రావాలంటే 180 కదా. సో రైట్ సైడ్ మూవ్ అయ్యండి, ఇలా రైట్ వేస్తే కిందకి వస్తాడు, కానీ ఇంకొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకున్నాడు. నా పర్సన్ ఈజ్ ఫేసింగ్ ఏ డైరెక్షను? సౌత్ ఈస్ట్లో ఉన్నాడు. సౌత్ ఈస్ట్ అంటే ఏంది? ఇది కదా. సో ఇది సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయం. ఆగ్నేయం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్? సో ఆగ్నేయం కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్? నెక్స్ట్ వన్.